ఐఎమ్ వెరీ సారీ చెప్పాగా వందోసారి అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టంగ్ స్లిప్ అయింది అంతే తప్ప వేరే ఉద్దేశం ఏదీ లేదు అంటూ తన మాటలపై క్లారిటీ ఇచ్చేశారు. కానీ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ జగడం సృష్టించి కొత్త రగడ షురూ చేస్తున్నాయి. మహిళా కమిషన్ ఎదుట కేటీఆర్ సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో ఆ జగడం ఇంకాస్త ముదిరింది, కొత్త మలుపు తిరిగినట్టయింది. బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అదంటాం? మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమను. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? ఇదిగో సరిగ్గా ఇక్కడే మొదలైంది పెత్తలాటకం. నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు కదా, అదే అయింది కేటీఆర్ విషయంలో. అనాలని అనలేదు, ఏదో అలా అనేసా అని క్లారిఫికేషన్లు ఇచ్చుకున్నా, మహిళా కమిషన్ సమక్షంలోనే వివరణ ఇచ్చుకున్నా. ఈ విషయంలో కేటీఆర్ కి నోరిలి. యథాలాపంగా జరిగిన మాట పట్ల, దొర్లిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను. నెల 15 గురువారం తెలంగాణ భవన్ లో స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై చేసిన కామెంట్ కి కౌంటర్ ఇస్తూ యథాలాపంగా కేటీఆర్ అన్న మాటలు కాంగ్రెస్ పార్టీకి అనుకోకుండా అందొచ్చిన ఆయుధాలుగా మారాయి. సడన్ గా విమెన్ సెంటిమెంట్ తెరపైకొచ్చి రెండు పార్టీల మహిళా నేతల్ని బిజీగా మార్చేసింది. బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవడానికి మహిళలు బస్సుల్లో ఎక్కుతారా? ఇవేనా సగటు మహిళ పట్ల కేటీఆర్ కొండే గౌరవ ప్రపత్తులు అంటూ కాంగ్రెస్ పార్టీ కచ్చుమంటోంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటేనే తెలంగాణ మహిళల్ని కాంగ్రెస్ పార్టీ కించపరిచినట్టే అంది బీఆర్ఎస్. కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరియట్ కానీ, అమరుల స్మృతి వనం కానీ, అంబేద్కర్ స్టాచ్యూ కానీ, అక్కడే పెట్టుకోవాలనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం మీరు అక్కడ దాన్ని పక్కన తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నప్పుడే తెలంగాణలోని మహిళల్ని మీరు ఘోరంగా అవమానించినట్టు, అగౌరవపరిచినట్టు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉంది. తన వ్యాఖ్యల పట్ల మహిళలు బాధపడి ఉంటే క్షమాపణలు చెప్తున్నానని అప్పట్లో ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకున్నారు కేటీఆర్. అయినా క్షేత్రస్థాయిలో సైతం ఇదొక రాజకీయ రణరంగానికి దారితీసింది. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు కాంగ్రెస్ గల్లీ లీడర్లు. ఇదే గ్యాప్ లో మహిళల గురించి వివాదాస్పద కామెంట్లు చేశారంటూ మహిళా కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చింది. శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, మహిళా నేతలు కూడా తరలి వచ్చారు. కేటీఆర్ ఒక్కరికే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో కార్యాలయం వెలుపల బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, మహిళా నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో మహిళా కమిషన్ కార్యాలయం దగ్గరకు కాంగ్రెస్ మహిళా నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండు పార్టీల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఫలితం పోలీసులకు పరేషాన్. పరస్పరం తోపులాట్లు జరగడంతో కొందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పేదాకా వదిలేది లేదంటూ కార్యకర్తలతో కలిసి బైఠాయించారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్. ట్విట్టర్ గూట్ల పిట్టలాగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. గతంలో అంటే మీరు దేంట్లో ఉండే, గవర్నమెంట్లో ఉండే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు మహిళల పైన మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, ఖబర్దార్. ఈరోజు మరి ఏ లెవెల్లో మీకు ఏ రేంజ్లో ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటాం. మహిళలందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద మంచిగా తిరుగుతున్నారు. సిగ్గులేని వ్యాఖ్యలు చేసి ఇంకా మళ్ళీ సమర్థించుకుంటున్నారు. కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి అంటూ కాంగ్రెస్ మహిళా నేతల్ని నిలదీశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. మహిళా సాధికారత విషయంలో రేవంత్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి లేదని, ఆయనే క్షమాపణ చెప్పాలంటూ రివర్స్ కౌంటర్ వేస్తోంది బీఆర్ఎస్. ఫ్రీ బస్ విషయంలో ఎవరికి కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, అంత పెద్ద ఉపయోగం కూడా లేదు. మాకు వద్దు బాబా ఈ బస్సు, ఫ్రీ బస్సే వద్దు మాకు. మహాలక్ష్మి కిందకి 2500 మా ఖాతాలో వేస్తున్నారు, అది ఇవ్వండి. పెన్షన్స్ ఉన్నాయి, అవి ఇవ్వండి. 6 గ్యారెంటీలు ఏమున్నాయి వాటిని కేటాయించి ఈ ఫ్రీ బస్సు మాకు వద్దు, దీనివల్ల మాకు తలనొప్పి మారడం తప్ప ఇంకేమీ లేదన్నట్టుగా అంటారు. మహిళా కమిషన్ కార్యాలయం వెలుపల ఇలా ఎమోషనల్ డ్రామా పండుతుంటే లోపల కూడా ఇదే సబ్జెక్టు మీద విచారణ జరిగింది. మాటల్ని తాను యథాలాపంగా అన్నవే తప్ప మహిళల్ని కించపరిచే ఉద్దేశం లేదని, ఆ విషయమై ఇప్పటికే తాను క్షమాపణ చెప్పానని, మహిళా కమిషన్ ఎదుట కూడా అదే వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు కేటీఆర్. మహిళా కమిషన్ పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా
విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. మహిళా కమిషన్ వర్సెస్ కేటీఆర్ ఎపిసోడ్ ఉద్రిక్తంగా మారడంతో అసలు విషయం మరుగున పడి కొసరు విషయంపై ఫోకస్ పెరిగినట్లయింది. రాద్ధాంతం చేస్తోంది కాంగ్రెస్ అంటూ ఎదురుదాడికి దిగింది బీఆర్ఎస్. మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన కేటీఆర్ కు మహిళా కమిషన్ సభ్యులు పోటీపడి మరీ రాఖీలు కట్టి మర్యాదలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విచారణకు పిలిచిన వాళ్ళందరికీ ఇలానే మరి స్వాగతాలు పలికి ఇలానే రాఖీలు కడతారా మహిళా కమిషన్ వాళ్ళు? లేదా బయట టీఆర్ఎస్ కాంగ్రెస్ బయటేమో మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం అని చెప్పి లోపల జరిగేది ఏంటి అని అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది ఇవాళ ప్రజలు తెలియచేయాల్సిన అవసరం అనుకుంది. ఆర్టీసీ మహిళా సెంటిమెంట్ అనే మెగా సీరియల్ తాజా ఎపిసోడ్ ఆ విధంగా ముగిసింది. ఆ తర్వాతి ఎపిసోడ్ ఎలా, ఎక్కడ, ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.